పార్వతమ్మ జయరాం రెడ్డి మంజునాథ్ రెడ్డి సార్ నన్ను కొట్టింది, వాళ్ళు నిన్న సార్ కొట్టింది. నిన్న పంచాయతీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కూడా ఇప్పుడు పోలీసులు రాలేదు సార్, మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఏం చెప్పినారు మా పోలీసు వాళ్ళు? ఏం చెప్పలేదు సార్, ట్రీట్మెంట్ తీసుకొని రాండి అని చెప్తున్నారు సార్. వాళ్ళు ఏం పట్టించుకోరు సార్. ఇక్కడ అడిగితే మేము రెఫర్ నింటే పంపించేసినాము, వాళ్ళు పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్తున్నారు సార్ సిస్టర్స్ అడిగితే. నా పేరు రోజారావు సార్, మా జగదీష్ రెడ్డి సార్. పార్వతమ్మ మా మామ సార్ ఇచ్చుకొని వాళ్ళు సెట్ కట్టుకొని ఇప్పుడు దౌర్జన్యంగా మా ముందు కేసులు పెట్టి మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు సార్. రాజకీయ పరంగా కూడా ఉన్నారు సార్ వాళ్ళ సపోర్టు. మేము కేసు ఇస్తే పంచాయతీలో కూడా తీసుకోవడం లేదు సార్. మమ్మల్ని కొడతారు, మా మీదే కేసులు పెడతా ఉంటారు సార్. వాళ్ళు భూమి మార్చారు. అది నిన్న మేము పోయిన దానికి నాకు చేయింది ఖచ్చితంగా ఏమిటో పోసేస్తున్నారు సార్. నేను నిన్న వెళ్ళే కొందరికి గొడవలు పడతా ఉన్నారు, కావాల్సి దిన్నిస్తారు సార్. అది కోర్టులో ఉండింటే కూడా తినడం లేదు సార్. మేము ఆధార్ కింద కూడా అప్లై చేసినాము, 4 నెలల్లో సెటిల్ చేస్తారని చెప్పినారు సార్ వాళ్ళు. నా పేరు జగదీష్ రెడ్డి, మాది బ్రాహ్మణపల్లి. నేను అదే మా భార్య నేను ఇట్లా పంజానికి యూనియన్ బ్యాంకులో పని నుండి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మా పొలంలో ఎవరు దున్నుతూ ఉన్నారని పోతే వీళ్ళు ముందు కోర్టులో ఉంది సార్. అది ఇంతకుముందు కూడా గొడవలు అయింది, అంతా అయింది. అది మా నాన్న పేటలో ఉండే ల్యాండ్, మా నాన్న రాసేవాళ్ళు. మేము పోయి అడిగితే ఇంక గొడవ అయింది, మాట పెరిగి మా భార్యని నన్ను కొట్టినారు. మా భార్యని ఏదో చాకెత్తుకొని కోసినారు సార్ తెలియకుండా. మంజునాథ్ రెడ్డి, జయరాం రెడ్డి, పార్వతమ్మ ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురు కొట్టినారు సార్ మమ్మల్ని. కొద్దిసారి జరిగింది, అది కోర్టులో ఉంది. 6వ అప్పీల్ వేసినాము, అన్నీ చేసినాము. అయినా వాళ్ళు కావాల్సి గొడవల కోసం వాళ్ళు కొట్టడము, మా మీద కేసులు పెట్టడము. ఎవరు పోలీస్ వ్యవస్థ కూడా మా ముందు అంతగా ఎవరు చర్యలు తీసుకోలేదు. మాకు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతున్నాము. మీరు కోరి దయచేసి మా సమస్యను పరిష్కరిస్తున్నాము. మా పైన వాళ్ళపైన కేసు పెట్టుకున్నా, మా పైన మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం. ఇప్పుడు 2-3 కేసులు జరుగుతున్నాయి సార్. ఎవరు ఇంతవరకు సరిగ్గా చర్య తీసుకోలేదు. మాకు ఏదో చేరుకుని కోరుతున్నాము.